గుడ్ మార్నింగ్ అండి. ఓకే, ఇప్పుడు సర్కిల్స్ లోనే ఇంతకు ముందు చేసిన సమ్ లాగే సేమ్ సర్కిల్ కి ఈక్వేషన్ ఇచ్చి సెంటర్ ఇచ్చి ఎఫ్ కామా జీ అడుగుతారు. ఇది కూడా రీసెంట్ గా ఒకసారి అడిగారు, మార్చ్ 2017 లో అడిగారు ఒకసారి. కాబట్టి ఇది కూడా ఒకసారి చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ కూడా ఇవ్వలేదండి. సరే, గివెన్ ఈక్వేషన్ x square plus y square plus 2gx plus 2fy equal to 0. దీన్ని మనం జనరల్ సర్కిల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుంటే x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే 2g అంటే 2g, 2f అంటే 2f, c అంటే 0. కాబట్టి సెంటర్ c is equal ఏమవుతుంది, మైనస్ g కామా మైనస్ f. స్మాల్ c వాల్యూ 0. కానీ మన క్వశ్చన్ లో సెంటర్ ఎంత ఇచ్చారండి, -4 కామా -3. గివెన్ దట్ సెంటర్ సి ఎంత ఇచ్చారు, -4 కామా -3. సో ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే -g ఈక్వల్ టు -4 ఇంప్లైస్ g is equal to 4. నెక్స్ట్ -f ఈక్వల్ టు -3, f is equal to 3. స్మాల్ c ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, g వాల్యూ f వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. 4 కామా 3. therefore radius r equal to root of g square plus f square minus c. so r equal to root of g square అంటే 4 square, f square అంటే 3 square minus 0. so r is equal to root of 16 plus 9. r is equal to root 25. r is equal to 5. so radius r equal ఎంత వచ్చిందంటే చూడండి, find the value of a. మళ్ళీ a వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయండి. if 2x square plus ay square minus 3x plus 2y minus 1 equal to 0 represents a circle and find its radius. సరే, ఏదైనా ఒక ఈక్వేషన్, ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ ఒక సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే గుర్తుపెట్టుకోవడం ఎప్పుడు కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు వై స్క్వేర్ కోఎఫిషియంట్ అవ్వాలి. కానీ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2. వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ. కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. సరే, గివెన్ ఈక్వేషన్ 2x స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ మైనస్ -3x plus 2y minus 1 equal to 0. Equation 1. If equation 1 represents a circle, equation 1 represents a circle if our x square coefficient equal to y square coefficient అవ్వాలి. అంటే x square coefficient ఎంత ఉందండి, 2 is equal to a. సో a వాల్యూ ఎంత వచ్చిందండి, 2 వచ్చింది. సరే, అప్పుడు ఈక్వేషన్ 1 implies 2x square plus 2y square minus 3x plus 2y minus 1 equal to 0. 2 తో డివైడ్ చేస్తే x square plus y square minus 3/2x 2/2 అంటే 1 into y minus 1/2 equal to 0. ఈ ఈక్వేషన్ ని మనం జనరల్ గా ఉన్న సర్కిల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 తో కంపేర్ చేస్తే 2g ఈక్వల్ టు -3/2, g ఈక్వల్ టు -3/2 2 4, 2f ఈక్వల్ టు 2fy తో కంపేర్ చేసుకుంటే 2f ఈక్వల్ టు 1, f is equal to 1/2. నెక్స్ట్ స్మాల్ c ఈక్వల్ టు -1/2. మనకు కావాల్సిన రేడియస్ r is equal to root of g square plus f square minus c. r is equal to root of g square అంటే -3/4 whole square plus f square అంటే 1/2 whole square minus
c వాల్యూ -1/2 కాబట్టి +1/2. సో r is equal to root of 9/4 plus 1/4 plus 1/2 అనేది మీకు 3 స్క్వేర్ అంటే 9 సారీ 4 అంటే ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16. అప్పుడు ఏమవుతుంది r is equal to root of LCM 16 9 plus 4 టేబుల్ 16 లో 4 టైమ్స్ క్యాన్సిల్ 4 into 1 4 2 టేబుల్ 16 లో 8 టైమ్స్ క్యాన్సిల్ 8 ones are 8. That implies r is equal to root of 8 plus 4 12 plus 9 21/16 and r is equal to root 21/root 16 value 4. కాబట్టి రేడియస్ r వాల్యూ ఎంత వచ్చిందంటే root 21/4. ఇంతకు ముందు మనకు సెంటర్ ఇచ్చి a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కానీ ఇక్కడ రేడియస్ ఇచ్చారండి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ 4 ఫైండ్ స్మాల్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇది కూడా 2 టైమ్స్ అడిగారు పబ్లిక్ లో. నేను చెప్పేవన్నీ కూడా ప్రీవియస్ పేపర్ లో ఉన్న సమస్యనండి, కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. గివెన్ ఈక్వేషన్ x² + y² - 4x + 6y + a = 0. This is in the form of x² + y² + 2gx + 2fy + c = 0. కంపేర్ చేస్తే 2g = -4, g is equal to 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ -2, 2f is equal to 6 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ f is equal to 3, c is equal to a. సరే సెంటర్ తో మనకు అవసరం లేదు, ఇక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ is equal to 4 అని ఇచ్చారు. రేడియస్ given that radius is equal to 4, radius కి ఫార్ములా root of g² + f² - c = 4 అంటే root of g² and -2 whole square plus 3² c వాల్యూ -a is equal to 4 అంటే that implies root of -2 whole square అంటే 4 plus 3² అంటే 9 minus a is equal to 4. That implies root of 9 plus 4 13 minus a equal to 4. ఈ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే 13 minus a స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండి 4 స్క్వేర్. దట్ ఇంప్లైస్ 13 minus a equal to 16. మనకి ఏ వాల్యూ కావాలి మైనస్ a తీసుకెళ్తాను ప్లస్ a అవుతుంది, ప్లస్ 16 వస్తే -16. 13 minus 16 equal to a. a is equal to -3. So find the value of a అన్నారు. So a is equal to -3. నెక్స్ట్ సమ్ చూడండి. If x² + y² - 4x + 6y + c = 0 represents a circle with radius 6, then find the value of c. సేమ్ ఇంత ముందు సమ్ లాగా ఇది కూడా 2 ఇయర్స్ అడిగారు. ప్రీవియస్ పేపర్లో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఇలాంటి యాక్చువల్ 5 సమ్స్ ఉంటాయండి, ఇవి 2. సరే గివెన్ ఈక్వేషన్ x² + y² - 4x + 6y + c = 0. దీన్ని జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుంటే x² + y² + 2gx + 2fy + c = కంపేర్ చేసుకుంటే 2g = -4, g is equal to -2, 2f is equal to 6, f is equal to 3, c value c. Sir, given that radius ఎంత ఇచ్చారండి 6 ఇచ్చారు మనకి. సో radius equal to 6. radius కి ఫార్ములా root of g² plus f² minus c equal to 6. That implies root of g అంటే -2 whole square plus 3² minus c equal to 6. That implies root of -2 whole square అంటే 4, 3² అంటే 9 minus c equal to 6 implies 9 plus 4 13 minus c equal to 6. Squaring on both sides. So ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్
13 minus c equal to 6 square. 13 minus c equal to 36. 13 మనకు c వాల్యూ కావాలి, మైనస్ c అటు తీసుకెళ్తే ప్లస్ c అవుతుంది, 36 ఇటు వస్తే మైనస్ 36 ఈక్వల్ టు c. c ఈజ్ ఈక్వల్ బిగ్ నెంబర్ మైనస్ ఉంది, 6 1 3 పోతే 3, 3 minus 1 2. సో c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 23. మోడల్ 2 అండి. ఇప్పుడు వరకు మోడల్ 1 లో 8 సమ్స్ వచ్చాయి టోటల్ గా. ఇప్పుడు మోడల్ 2 కి వచ్చేసరికి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్. అంటే ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది పాస్ అవుతున్న ఒక పాయింట్ P అనే పాయింట్ -2, 3 అని ఇచ్చారు. నెక్స్ట్ అండ్ హ్యావింగ్ సెంటర్ అట్ 0, 0. సర్కిల్ యొక్క సెంటర్ 0, 0. ఇప్పుడు రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సెంటర్ ఉంది, ఇంక రేడియస్ ఉంటే సరిపోతుంది. రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సికి పీకి ఉన్న డిస్టెన్స్, అంటే సెంటర్ నుండి సర్కిల్ మీద ఎనీ పాయింట్ కూడా డిస్టెన్స్ మనకు కావలసిన రేడియస్. కాబట్టి గివెన్ దట్ సెంటర్ C is equal to 0, 0. Next, given point, let P is equal to -2, 3. Sir, radius అంటే C కి P కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అదే మన రేడియస్. R radius equal to CP and distance between 2 points. Formula root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. x1 y1 x2 y2 అనుకుంటే x2 minus x1 whole square minus 2 minus 0 whole square plus y2 minus y1 whole square 3 minus 0 whole square minus 2 whole square plus 3 square root of 4 plus 9. So root 13. So మన దగ్గర రేడియస్ ఉంది, సెంటర్ ఉంది. సెంటర్ h, k అనుకుంటే రేడియస్ r అనుకుంటే స్టార్టింగ్ లో చెప్పాను. therefore required equation of circle x minus h whole square plus y minus k whole square equal to r square. So x minus h value 0, k value 0 whole square plus y minus 0 whole square equal to r value root 13. So root 13 whole square. Square root to cancel. X minus 0 అంటే x. So x square plus y minus 0 అంటే y. Y square is equal to 13. ఇదే మనకు కావాల్సిన సర్కిల్ యొక్క ఈక్వేషన్. Find the equation of circle passing through the origin and has center at -4, -3. సేమ్ ఇంతకు ముందులాగా సర్కిల్ ఈక్వేషన్ కావాలండి. కానీ ఇక్కడ పాసింగ్ త్రూ ద పాయింట్, పాయింట్ ఆరిజిన్ ఇచ్చారు అంటే 0, 0 అనే పాయింట్, అంటే P అనే పాయింట్ 0, 0 గా తీసుకోవాలి. నెక్స్ట్ అండ్ హ్యాస్ సెంటర్ -4, -3. సెంటర్ C is equal to -4, -3 ఇచ్చారు. సో C కి P కి సెంటర్ నుండి ఎనీ పాయింట్ డిస్టెన్స్ సర్కిల్ మీద ఉన్నటువంటి ఎనీ పాయింట్ డిస్టెన్స్ CPA రేడియస్ అవుతుంది R. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఇస్ సెంటర్ ఉంది, రేడియస్ వస్తే x minus h whole square plus y minus k whole square equal to r square. మనకు కావాల్సిన సర్కిల్ యొక్క ఈక్వేషన్. సరే ఫస్ట్ గివెన్ సెంటర్ C is equal to -4, -3. Next passing through the point and given point P is equal to point ఏమి ఇచ్చారండి ఆరిజిన్. సో 0, 0. మన R రేడియస్ కావాలంటే C కి P కి డిస్టెన్స్ కట్టాలి. సో రేడియస్ R is equal to CP, that is equal to root of ఇది x1 y1 x2 y2 అనుకుంటే x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So 0 plus 4 whole square plus 0 plus 3 whole square. Minus of minus అంటే. So 4 square plus 3 square root of 16 plus 9 అంటే root 25. So R is equal to 5. So center h, k అనుకుంటే radius R is equal to 5. Therefore required equation
x minus h whole square plus y minus k whole square equal to r square. So x minus of minus 4 and plus 4 whole square plus y minus of minus 3 plus 3 whole square equal to r value 5 kabatti 5 square. That implies k plus b whole square, a square and x square plus b square and 4 square 16 plus 2ab 2 4s are 8x, a plus b whole square, y square plus 9 plus 2ab 2 3s are 6y is equal to 5 square and 5 5s are 25. సరే x square ఆర్డర్లో రాసుకున్నా ప్లస్ y square ప్లస్ 8x ప్లస్ 6y x లో y లను అయిపోయాక 16 plus 9 plus 25 is equal to 25. 25 వస్తే మైనస్ 25 కాబట్టి క్యాన్సిల్. సో x square plus y square plus 8x plus 6y is equal to 0. ఇదే మనకు కావాల్సిన సర్కిల్ యొక్క ఈక్వేషన్. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.